Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale, 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ఓటీటీలో మింజబుల్ బాయ్స్ ఏదో ఉంది. అవునండి. పిచ్చి పిచ్చిగా చూసేశారు. నేను థియేటర్లో నేనే చూశానండి సినిమా. అంటే 2 సార్లు చూశానండి. అంటే నాకు నచ్చింది సినిమా. సో అది నేను మలయాళంలో చూశానండి. నాకు మలయాళం రాదు, అంటే నాకు అర్థమవుతుంది కానివ్వండి, మాట్లాడుతూ అంటే, కానీ నేను ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ చూసినప్పుడు దాని ఎసెన్స్ బాగుంటుందండి. సో ఐ థింక్ నా ఆడియన్స్ లైక్ అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువైపోయినాయండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, లైక్ సో ఆడియన్స్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. సో దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో ఇది మిస్ అవ్వకూడదు, ఈ సినిమాలో ఏదో విషయం ఉందంటేనే థియేటర్కి వస్తున్నారు. సో అలాంటి సినిమా చేయాలి, ఆ సినిమా కోసం ప్రయత్నం అండి. అంటే సంవత్సరానికి దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి, దాంట్లో 20 సినిమాలు ఆడుతుంటాయి. 60 సినిమాలో మందు కూడా ఉండాలని ఒక ప్రయత్నం. అంతేనండి. ఇప్పుడు అదే అనుకుంటానండి నేను సినిమా. ఇప్పుడు మనం లాస్ట్ టైం బచ్చలమల్లి ఆడలేనప్పుడు దిస్ ఫ్రైడే ఇస్ నాట్ మైన్, రైట్, నెక్స్ట్ ఫ్రైడే ఐ హావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫ్రైడే అనుకుంటాను, అంతే. బట్ తర్వాత నుంచి మంచి సీరియస్, క్రైమ్, ఎమోషనల్ మూవీస్ చేశారు. తర్వాత సెకండ్ మీకు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అని చెప్పుకోవచ్చు. అప్పటికి కూడా ఇంకా ఈ అల్లరి అనే టైటిల్ పోనప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. అల్లరి అన్నది నాకు నిజంగా హ్యాపీయెస్ట్ అండి, ఎందుకంటే ఇంటి పేరు అయిపోయిందండి. నేనే చాలా మంది ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడుతున్నాను, నరేషన్ ఎవరు అల్లరి నరేషన్ చెప్పండి. సో ఇట్స్ బికమ్ అంటే నాకు హౌస్ హోల్డ్ నేమ్, అంటే నాకు ఇంటి పేరు అయిపోయింది అల్లరి. బట్ అది కాకుండా ఏంటంటే, అంటే అసలు యాక్టర్గా నాకు ఏంటంటే ఎంతసేపు కామెడీ కాకుండా అదర్ సైడ్, అంటే నేనేం నమ్ముతానంటే కామెడీ చేయగలుగు, ఏదైనా చేయగలుగు, అంటే నేను అనుకుంటాను టు డూ. అంటే టఫెస్ట్ థింగ్ ఏంటంటే యాక్టింగ్లో కామెడీ అండి. మనం చాలా సీరియస్గా ఉండి మనం నవ్వకుండా నవ్వించడం, అవతలలో నవ్వించడం, ఆ టైమింగ్లో నవ్వించడం చాలా కష్టం అండి. సో దెన్ బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకేంటంటే నాట్ ఓన్లీ కామెడీ, అంటే ఎక్కడో తెలియకుండా ఆ బాక్స్లో ఉండిపోతున్నాం, బయటకు రావాలి. ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్, ఇంకా డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి. ఎందుకంటే మనం అది ఎరేజ్ చేయనంత వరకు అంటే ఆ కథలు కామెడీ కథలే వస్తుంటాయి నాకు. వన్స్ నేను నాంది చేసిన తర్వాత నుంచి నాకు డిఫరెంట్ కథలు వచ్చినాయండి. నేను అందరికి రాసుకుంటాం, ఓహో నరేష్కి ఇలాంటి సినిమాలు కూడా రాయొచ్చు అనే ఒక రైటర్కి కానివ్వండి, ఒక డైరెక్టర్కి కానివ్వండి, ప్రొడ్యూసర్ కానీ నమ్మకం వచ్చింది. సో నా ఇప్పుడు నేను కామెడీ సినిమాలు చేద్దామంటే ఇదివరకు 10 కథలు వింటుంటానంటే 9 కథలు సీరియస్ కామెడీ కథలు ఉండేదండి, 1 సీరియస్ ఉండేదండి. ఇప్పుడు 9 సినిమాలు సీరియస్ కథలు వస్తున్నాయండి, 1-2 కామెడీ వస్తుంది. డైరెక్టర్ వచ్చేటప్పుడే అన్ని పెట్టుకొని వస్తాడు అనమాట. అలానే కదా, అదే చెప్తున్నాను కదండి. నేను అదే అనుకున్నాను 2019 ఏమనుకున్నాను, ఒక 5 years ఐ వాంట్ డూ ఫిల్మ్స్ ఆఫ్ మై చాయిసెస్, వెరీ సెలెక్టివ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఓకే, బీట్ ఎక్స్పెరిమెంట్ అంటారో లేకపోతే అది ప్రయోగం అంటారో, వాట్ ఎవర్, హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. బట్ మనం సిన్సియర్గా వర్క్ చేయాలి అన్నది నేను పెట్టుకున్నాను. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో బయటకు ఎక్కడికైనా వెళ్తుంటే కామెడీ ఇప్పుడు చేస్తారు సార్, మళ్ళీ అది మిస్ అవుతున్నాం అన్నారు. సో మళ్ళీ అంటే ఐ జస్ట్ వాంట్ టెల్ యూ అంటే 12 రైల్వే కాలనీ, ఆల్కహాల్, ఈ 2 సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్. అనిల్ రావుపుడియా? లేదు, అదే కొత్త డైరెక్టర్స్ చేస్తున్నానండి, 2 కొత్త సినిమాలు, 2 కొత్త డైరెక్టర్స్ అండి. సో దాట్ విల్ బి, అంటే బీన్ వెయిటింగ్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నానంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ బ్యాక్ టు అంటే స్ట్రెంత్కి వచ్చినప్పుడు అండి, ఈసారి ఏం చేస్తాడు, ఎలా నవ్విస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. దానికోసం బాగా ప్రిపేర్ అయ్యి, అంటే రైట్ ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఒక బెండప్పరావు కానివ్వండి, లేకపోతే సీఎం శాస్త్రి ఎలా నవ్వించా ఉండే, టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు అలా నవ్వించాలని వి పిక్డ్. నేను విన్నానండి F1 F2కి వెంకటేష్ గారు అండ్ మీ కాంబినేషన్, అంటే వరుణ్ తేజ్ గారి రోల్ మీరు చేయాల్సింది అడగలేదండి, అసలు రాలేదు నా దగ్గర, టాక్ ఉంది బయట. లేదు వెంకటేష్ గారితో నాకు ఇప్పుడు, ఎందుకంటే అలాంటి సినిమా చేయాలి, అలాంటి కామెడీ పండాలి, ఆ మేనరిజం అంటే అల్లరి నరేష్ మాత్రమే చేయగలడు స్క్రీన్ మీద, ఆడియన్స్ వరుణ్ బాగా చేశారు. బట్ అలా కాదండి, అంటే నేను ఎవరు అప్రోచ్ అండి, ప్రాబ్లీ ఎక్కడ అసలు నా పేరు కూడా రాలేదండి ఇప్పుడు నాకు. ఎందుకంటే అనిల్ గారు నాకు బాగా తెలుసు, సుడిగాడికి నా సినిమాలకు చాలా సినిమాలకు రైటర్గా కూడా పనిచేశారు అనిల్ రావు గారు. సో ఇఫ్ దాట్ వుడ్ హావ్ బీన్ అ కేస్, యూ వుడ్ హావ్ డైరెక్ట్లీ కాల్డ్ మీ. అండ్ వెంకటేష్ గారితో అంటే లైక్ ఐ నో, అంటే నాకు బాగా ఇష్టమైన హీరో అండి, అంటే మా బ్యానర్, మా నాయుడు గారు అంటే మాకు గాడ్ ఫాదర్ కాబట్టి, అంటే ఫ్యామిలీ అందరు, సురేష్ బాబు గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, రానా కానివ్వండి, వెరీ క్లోజ్ టు ఆ ఫ్యామిలీ అండి. అండ్ డెఫినెట్గా ఆయనకున్న కామెడీ టైమింగ్ నాకు బాగా, నేను ఎంజాయ్ చేస్తానండి వెంకటేష్ గారు కామెడీ టైమింగ్. సో డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్ అండి, బట్ నో వన్ అప్రోచ్ మీ ఫర్ F1 or F2. ఓకే, అంటే స్టార్ హీరోల్లో, అంటే మీరు కూడా చాలా కామెడీ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి, స్టార్ హీరోలలో మీకు బాగా కామెడీ టైమింగ్ నచ్చేది ఒకటి వెంకటేష్ గారు అన్నారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. మా ఫాదర్ చెప్పేవారు, అంటే నాకు, అంటే మా ఫాదర్ ఏం చెప్తూ ఉండేవారంటే,
ఫస్ట్లో నేను కూడా ఇంటి కామెడీ సినిమాలు అవుతున్నాయి, సీరియస్ సినిమా అవ్వట్లేదు, చేయట్లేదు అంటే అయ్యే వస్తున్నాయి అని తప్పటికి ఆయన చెప్పారు, అరే కామెడీ చాలా కష్టం చేయడానికి, గుర్తుపెట్టుకో చిరంజీవి గారు కానీ ఇప్పుడు సూపర్ స్టార్స్ ఎవరైనా అక్కడ రజనీకాంత్ గారు కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ వాళ్ళు చిన్న ఫన్ యాంగిల్ ఉంటుంది, ఆ ఫన్ యాంగిల్లో వాళ్ళు చేసినంత కామెడీ చేయలేరు. ఏ యాక్ట్ ఇప్పుడు యూ వాంట్ టు బి ఏ స్టార్ ఓ ఎనీథింగ్ దే హ్యావ్ టు బి వెరీ గుడ్ అట్ కామెడీ అని. సో నాకు ఇప్పుడు చిరంజీవి గారిదండి ఆ సినిమా కానివ్వండి, లేకపోతే శంకర్ దాదా ఎంబీబీఎస్ కానివ్వండి, లేకపోతే చాలా సినిమాలు చిరంజీవి గారి, అలాగే రజనీకాంత్ గారి సినిమాలు కూడా చూస్తుంటే అప్పుడు చిన్న ఫన్ వస్తుంటుంది, మళ్ళీ ఆయనే ఫన్ చేస్తుంటాడండి. ఇప్పుడు శివాజీలో చిన్న చిన్న ఫన్లు చేస్తుంటారు. సో ఐ థింక్ నా వీళ్ళు ఇష్టం. బట్ అసలు యాక్టర్గా అయితే కమల్ హాసన్ గారు మళ్ళీ ఆయన ఒకడు, హీ డస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు బీట్ ఒక బామ్మనే సత్యభామనే చేయొచ్చు, లేకపోతే మన పంచతంత్రం లాంటి కామెడీ సినిమా, తెనాలి లాంటి కామెడీ సినిమా, ఆయన ఒక డిఫరెంట్ అండి. సో నాకు బాగా అంటే చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ చాలా ఇష్టం అండి నాకు. ఇప్పుడు మహేష్ బాబు గారితో కాంబినేషన్ చేశారు కదా మీరు, అది బ్యాక్ టు ఫామ్ మళ్ళీ నేను వచ్చేసాను అన్న ఫీలింగ్ ఉందా, లేకపోతే ఆ టైంలో మంచి హైప్ వచ్చింది అన్న ఫీలింగా, లేకపోతే మైనస్ అయింది నాకు కొంచెం అన్న ఫీలింగ్? మైనస్ ఎందుకు అవుతుందండి, ప్లస్ అయిందండి. ఎందుకంటే నేను ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే అతడు ఓకే నన్ను ఎప్పుడైతే వంశీ పైడిపల్లి గారు పిలిచారు మహర్షిక సినిమాకి, అతడు ఇట్ వుడ్ హవ్ బీన్ అ కామెడీ క్యారెక్టర్. కాలేజ్ స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి అక్కడ ఫన్, ఆ కాలేజ్ క్యాంపస్లో ఫన్ ఉంటుంది. ఐ నెవర్ నో మై క్యారెక్టర్ వుడ్ బి దట్ సీరియస్. సో దాట్ వాజ్ ద థింగ్ అండి. దెన్ ఆ సినిమా నా క్యారెక్టర్ సీరియస్ అవ్వటం అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయటం, దట్ వాస్ లైక్ ఓకే మన అంటే కామెడీ కాదు సీరియస్ చేసినా కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. దాని తర్వాతే కదా నాంది. మెయిన్ హీరోస్ చేసిన వాళ్ళకి అంత డైజెస్ట్ అవ్వదు కదా, ఒక స్టార్ హీరో సినిమాలో మనం ఇంకొక రోల్. నేను అదే చెప్తాను కదండి, నేను ఎప్పుడు కాదు కదండి, ఇప్పుడు దట్ వాస్ నెవర్ అ థింగ్ అండి. ఇప్పుడు మన హిందీ సినిమా చూస్తే మల్టీ స్టారర్స్ ఎక్కువ వచ్చినాయండి, మనకి తెలుగులో వచ్చినాయండి. ఇదివరకు కృష్ణ గారు, రామారావు గారు అందరూ చాలా సినిమాలు చేశారు. బట్ నేనేమన్నానంటేనంటే నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ శంభో శివశంభో కానివ్వండి, గమ్యం కానీ మల్టీ స్టార్స్ చేసుకుంటూనే వచ్చానండి. అక్కడ నా హీరో నా క్యారెక్టర్ ఎక్కువ, ఇప్పుడు గమ్యం అయితే నాకంటే ఎక్కువ చొరవగా ఉంటుందండి. నేను 45 minutes 50 minutes కనిపిస్తుంది సినిమా అంతా. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి, క్యారెక్టర్ వచ్చింది చేస్తున్నానండి అంతే. ఇప్పుడు శంభో శివశంభో నాకు మంచి పేరు వచ్చింది సినిమా అండి, మొన్న నా స్వామి రంగా నాకు మంచి పేరు వచ్చింది. సో డెఫినెట్గా నేను నా సోలో హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్తే, బట్ అప్పుడప్పుడు నాకు మంచి కథలు వచ్చి నాకు ఇంపార్టెన్స్ ఉంది, ఈక్వల్ ఇంపార్టెంట్ ఉండాలంటే. ఐ కాంట్ ఆస్క్ మహేష్ గారు అంత ఇంపార్టెన్స్ నేను అడగను కానీ, బట్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ నాకు ఉండాలి. అలాంటి ఇంపార్టెన్స్ ఉంటే డెఫినెట్గా ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అండి. అండ్ ఐమ్ వెరీ ఓపెన్ అండ్ ఐమ్ ఆల్వేస్ రెడీ టు డూ మల్టీ స్టారర్స్. సేమ్ ఫ్రెండ్షిప్ అదే బాండింగ్ ఇద్దరు కంటిన్యూ ఉందా మహేష్ బాబు? అదే కాదు కదండి, ఇప్పుడు వీ డోంట్ టాక్ ఆన్ అ డైలీ బేసిస్. ఎక్కడన్నా కలిస్తే మాట్లాడుకుంటాం కానీ హీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్, హీ డజంట్ కమ్ అవుట్, మీకు తెలుసు. సో ఎక్కడన్నా ఫంక్షన్స్లో ఎక్కడన్నా మ్యారేజెస్లో ఉన్నప్పుడు లాస్ట్ టెస్ట్ ఎప్పుడు అసలు అయింది? we don't text each other. Really? I don't have his number, he doesn't have mine. And we don't, and we just sat and spoke to each other కానీ ఇప్పుడు అదే చెప్తాను, నాగార్జున గారు నేను పెద్ద ఫ్యాన్ని, నాగార్జున గారికి నా నంబర్ ఆయన దగ్గర ఉంది, ఆయన నంబర్. సో లాస్ట్ టైం ఐ థింక్ అఖిల్ మ్యారేజ్ అప్పుడు ఈ మెసేజ్ మీ స్పోక్ టు. బట్ అంతేనండి, దట్ డజంట్ మేక్ ఎవ్రీ డే మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, ఎవరో కాదండి. అదే ఇట్స్ ప్రొఫెషనల్ థింగ్ కదండి, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్పేస్ ఇన్ లైఫ్. ఆయన సినిమా మహేష్ ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేస్తాను, ఈజ్ బిజీ విత్ హిస్ ఓన్ థింగ్స్. సో ఐ డోంట్ ఇన్వైడ్ ఇన్ ఎనీ వన్స్ ప్రైవసీ అండి. సో ఐ లైక్ మై ప్రైవసీ. నేను కూడా షూటింగ్ లేకపోతే ఇంట్లో నుంచి బయటకు రాను. సో అలాగా నాకు నా ప్రైవసీ నేను ఎంత వాల్యూ ఇస్తానో ఐ గివ్ ద అదర్ పర్సన్ ఆల్సో ద సేమ్ థింగ్. ఓకే.